హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి సెర్లాక్ ఎలా చేయాలి అనేసి వీడియో. నేను సెర్లాక్ చేసుకుంటూ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనేసి వీడియో తీశాను. ఫస్ట్ వచ్చేసి 1 కప్ అయినా గ్లాస్ అయినా ఏదైనా మెజర్మెంట్ కోసం తీసుకోండి. దాంతో అన్నీ సమానంగా తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ. నేనైతే మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అవి తీసుకోండి, అంటే ధాన్యాలు. నేనైతే రైస్, పెసరబ్యాళ్ళు, మినప్పప్పు అయితే తీసుకోకండి, కొంచెం జిడ్డుగా ఉంటుంది, బంకగా. నెక్స్ట్ బాదం 10 to 20, శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, ఇంకా సొద్దలు, రాగులు, జొన్నలు, ఇంకా మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి. కొర్రలు ఉంటే కొర్రలు కూడా తీసుకోండి. అన్నీ బాగా వాష్ చేసి క్లీన్గా, రాళ్ళు ఏమైనా ఉంటే వేరేసి బాగా వాష్ చేసి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ బాగా ఆరబెట్టండి. 4 to 5 hours బాగా ఆరిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని వేయించుకోండి. బాగా కరకరలాడేలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా వేగకపోతే మళ్ళీ పచ్చివాసన వస్తుంది, పిల్లలకి త్వరగా డైజెస్ట్ కూడా అవ్వదు. బాగా వేయించుకున్న తర్వాత చల్లార్చుకోండి ఏదైనా ప్లేట్లో వేసి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టుకోండి. కొంచెం వేసుకొని బాగా మెత్తగా పట్టుకోండి. మెత్తగా పట్టుకున్న తర్వాత జల్లి కూడా పట్టుకోండి, లేదంటే బరకగా ఉంటుంది, త్వరగా ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని మెత్తగా పట్టుకొని మళ్ళీ జల్లి కూడా పట్టుకోండి. జల్లి పట్టుకొని ఒక వెయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. తీసుకున్నదైతే 1 month 2 months దాకా వస్తుంది అనుకుంటా. నేనైతే 1 monthకి 2 monthsకి సరిపడా చేసుకుంటాను క్వాంటిటీ. మీరు అలాగే చేసుకోండి. అది ఎలా చేయాలి అంటే 1 glass వాటర్ తీసుకోండి. నేను వచ్చేసి ఇప్పుడు 8 months కాబట్టి పాపకి 1 spoon పెడుతున్నాను. మళ్ళీ స్టమక్ పెయిన్ ఏమైనా వస్తుందేమో, డైజెస్ట్ అవ్వదనేసి 1 spoon పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటాను, లమ్స్ లేకుండా కలుపుకొని. వాటర్ మరిగిన తర్వాత ఈ పౌడర్ కలిపిన వాటర్ దాంట్లో వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా సిమ్లోనే పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అవ్వకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది, పిల్లలకి ఏడుస్తారు. ఇలా ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు మరగబెట్టుకోండి. ఈ క్వాంటిటీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. అంతే, ఇంకా పెట్టేసుకోండి పిల్లలకి చల్లారిన తర్వాత. అంతే వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.